నుంచి పిఎం ఇక్కడ మనము చెక్ చేయాలి అది. ఓకే, ఇలాంటివి. ఇక 0.1 వస్తుంది. 0.1 వచ్చిన తర్వాత 2, 6, 1.2, 1.6 వచ్చింది అనుకో, ఫోన్ అనేది ఆన్ అవుతుంది. అయితే ఫోన్లలో గ్రాఫిక్ రాకపోవచ్చు, లైట్ రాకపోవచ్చు. అప్పుడు ఏం చెక్ చేయాలి అంటే సిమెట్రిక్ ప్రోడక్ట్ నుంచి ఏం చెక్ చేసుకోవాలంటే ఫోన్ ఆన్ అవుతుందా లేదా అనేది 1.2, 1.6 తీసుకున్నదంటే ఫోన్ ఆన్ అవుతుంది. దాంట్లో గ్రాఫిక్ వస్తలేదు, లైటింగ్ సెక్షన్ అన్న చెక్ చేసుకోవాలి మనం. లేదంటే కొత్త డిస్ప్లే పెట్టి చెక్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? 1.6, 1.2 తీసుకుంటే మనము ఒకవేళ ఇంత తీసుకున్నది గ్రాఫిక్ అండ్ లైట్ చేంజ్ డిస్ప్లే చేసి మనము చూడొచ్చు. అప్పుడు మనము చెక్ చేయాలి ఏది. ఒకవేళ గ్రాఫిక్ వస్తలేదు, ఫోన్లో వస్తున్నాయి పోతున్నాయి సిమ్ వేసినాక, అప్పుడు జిఆర్ చెక్ చేయాలి. ఏది కనెక్టర్ మీద మనము చెక్ చేస్తాం. మనం చెక్ చేయొచ్చు కదా కనెక్టర్ మీద, జిఆర్ చెక్ చేయాల్సి వస్తుంది. అదే కానీ లైటింగ్ సెక్షన్ది మనము చూద్దాం. ఓకే, ఇలాంటిది మనం ఇప్పుడు దీంట్లో చూద్దాం. ఇంకొకటి రీడింగ్ ఏంటంటే ఇప్పుడు ఇది 6 పోర్ట్ అయిందా, మనం ఇక డీసీకి చూద్దాం. డీసీ ఇలా చూడండి, 10 తీసుకున్నది, 50 తీసుకున్నది, 100 తీసుకున్నది, 200 తీసుకున్నది, 600 తీసుకున్నది అనుకో, ఇదంతా షార్టింగ్. ఒకవేళ 10 తీసుకున్నాను అనుకో, మైనర్ లీకేజ్, లో లీకేజ్. ఒక 50 అంటే ఇంకా కొద్దిగా లీకేజ్. అదే 100, 200 అంటే ఎక్కువ లీకేజ్. దీంట్లో మీకు బ్యాటరీ అనేది ఒక 24 గంటలు వచ్చేది 20 గంటలు వస్తుంది. ఇది ఒక లో బూట్ తీసుకున్నానంటే CPU. ఓకేనా, CPU రికాల్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనము చూద్దాం ఏం వస్తుందో, ఏం రీడింగ్ వస్తుందో చెక్ చేద్దాం. ఇప్పుడు ట్రిగర్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పెడతారు, పెట్టిన తర్వాత నొక్కుతారు, అది తీసుకోవద్దు. ఈ ఆన్ ఆఫ్ బటన్ ఏదైతే ఉంటుందో స్టిక్ ఇలా నొక్కాలి, నొక్కి కొట్టాలి. ఓకేనా, అప్పుడు ప్రెస్ అవుతుంది. అది మీరు ఇది నొక్కకుండా గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇలా నొక్కి ప్రెస్ చేయాలి. ఓకే, ఏం తీసుకుంటా లేదు, ట్రిగర్ చేస్తున్నా. 38, 48 మళ్ళీ 0. నేను రాసిన దాంట్లో ఉన్నదా? ఇందాక నేను లాస్ట్ లో రాసిన ఒక డిఎంఎంసి ఆర్ CPU పక్క పక్కనే ఉంటాయి. చూడండి, CPU చిన్న ఉంది, హార్డ్ డిస్క్ పెద్ద ఉన్నది. ఓకేనా, ఇది హార్డ్ డిస్క్ ఈఎంఎంసి ఆర్ EFS. ఇదేమో చిన్నగా, ఇది ఏం నెంబర్ ఉన్నది? 7150. ఈ నంబర్ తోని మనకు స్టెన్సిల్ అనేది ఉంటుంది, అట్లా తీసుకోవచ్చు, కొనవచ్చు. చూడండి, దీనికంతా బ్లాక్ బ్లూ ఉంది. ఇది బ్లూ కనబడుతుందా? చూడండి, ఇక్కడ కూడా లేదు. అంటే ఇక్కడ నుంచి కూడా మనం తీయచ్చు, ఇటు నుంచి కూడా తీయచ్చు. ఇటు ఏంటిది? EFS ఉంది. ఇటన్నీ ఐసీలు ఉన్నాయి. అంటే మన CPU లిఫ్టింగ్ చేసేటప్పుడు సరిగా లిఫ్ట్ అవ్వదు. అంటే ఇక్కడ మనం చేయొచ్చు కాబట్టి ఇంత మందం కట్ చేసుకోవాలి. ఇది షీల్డ్ ఇక్కడ నుంచి ఇటు దాకా కట్ చేసుకోవాలి. అంటే మనం గ్యాప్ తయారు చేసుకోవాలి. మనం షీల్డ్ కట్ చేయకపోయినా మనం తీయచ్చు. కానీ మీరు ఫ్రెషర్ కాబట్టి మీకు ఈజీ మెథడ్లో ఇది వెళ్తారు. ఒక 10 సెకండ్స్ ఆగిన తర్వాత మీరు ఇట్లా బ్లూ క్లీన్ చేయాలి. ఎక్కువ అన్నారంటే ఏమైతే లైన్స్ ఉన్నాయి, కట్ అయిపోతాయి. ఉన్నాయి అన్ని లైన్స్ కట్ అయిపోతాయి. కాబట్టి మనము పైననే చేసుకోవాలి.
30 సెకండ్ దాకా మీరు అలానే మూవ్ చేస్తూ ఉండాలి. 30 సెకండ్ ఇలానే తిరగాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఒక 20-25 సెకండ్ కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లా ఇంజెక్ట్ చేయాలి. బ్లేడ్ పోతలేదు. ఓకే, ఫ్లక్స్ మనం ఎందుకు ఎత్తాము? ఏంటంటే హిట్ ఇస్తుంది ఫ్లక్స్ మనకు. అది నేను గరమైన ఇంకా అవి ఊడిపోతాయి. ఇవి ఏంటంటే పైన పైన ఉన్నాయి, కిందికి బేస్కి లేవు. అవి పైన లేయరే, అవి అన్ని ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి అవి ఏవైతే కూడా వస్తాయి. అందుకే పర్ఫెక్ట్గా హీట్ అనేది మనము పూర్తి ఐసీకి ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ఇది మనం ఇది ఎంత డిగ్రీ? 217 డిగ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి హార్డ్ అయింది ఉంటుంది. మన ఐరన్ది పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఇది సరిగా క్లీన్ అవ్వదు. అన్నప్పుడు ఏం చేయాలి? మనది 180 డిగ్రీ తీసుకున్నా మీరు ఏం చేయాలి? ఇది తీసుకొని ఇలా ఇది వేయద్దు. పీపీడి ఏం చేస్తారు కొంతమంది? ఇది వేస్తారు. ఇది వేసినప్పుడు ఏమవుతుంది? స్ప్రెడ్ అయిపోతుంది. అట్లా కాదు, ఇలా తీసుకోవాలి. ఐరన్కి తీసుకొని డౌన్ గ్రేడ్ ప్రతి బాల్కి ఐరన్ అనేది తాకాలి. చూడండి ఎట్లా కొన నుంచి లోపల కనాలి మనం మిడిల్. ఓకే, ఇప్పుడు ఏమైంది? ప్రతి బాల్ మనది డౌన్ గ్రేడ్ అయిపోయింది. 183కి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? బిగ్ కొట్టాలి. నెక్స్ట్ ఒక 2 సెకండ్ పెట్టండి. ఓకేనా? ప్రతి బాల్ ఇప్పుడు డౌన్ గ్రేడ్ అయింది, 0 లెవెల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ బ్లూ ఉన్న సైడ్ కనబడుతుందా? బ్లూ ఉన్నదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్లూ ఉంది, ఈ మిడిల్లో కొద్దిగా బ్లూ ఉంది. ఇదంతా ఏంటి అంటే బ్లూ, బ్లాక్ బ్లూ క్లీన్ చేసుకోవాలి. దానికి 250-70 నార్మల్ హీట్ పెట్టి ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ మీద చూడండి బ్లాక్ గ్లూ ఉంది. ఇలా మనం పీపీడీ తీసుకోవాలి. నేను పీపీడీ తీసుకొని ఒక్కొక్క బాల్ని మనము మెత్తగా కొట్టాలి. గ్లూ ఉన్నదా? గ్లూ అది మెత్త పడుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంది. ఇలా ఓకేనా?
చిన్న చిన్న బాల్స్ కలిసింది ఇట్లా కలవద్దు. తిన్నతోనే కొంచెం షైన్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే బ్లాక్గా ఉన్నాయి కదా కొన్ని బాల్స్, అవన్నీ షైన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు బిక్కు ఏం కొట్టదు దీని మీద. బిక్కు కొడితే ఏమవుతుంది, మొత్తం జీరో అవుతాయి. ఇప్పుడు ఏం చేయాలి, చిన్న చిన్న బాల్స్ లెక్క తయారు చేయాలి. ఎందుకంటే స్టెన్సిల్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ సాంచాల కూర్చుంటుంది, జరగదు. ఇప్పుడు కొంచెం తీసుకొని ఇట్లా చేయాలి. ఓకే, ఓకే, ఇది అయిపోయింది. ఎక్కువ అయితే ఏం చేయాలి, ఇంతే ఉండాలి ఫ్లక్స్. ఇప్పుడు ఈ ఐసీకి మిర్రర్ ఇమేజ్ ఉన్నది కదా, దాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు ఎలా వేయాలి ఐసీ. ఇలా కరెక్ట్ టచింగ్. ఓకేనా, ఇప్పుడు హీట్ ఇట్లా కొడితే ఏమవుతుంది, బయటికి పోవాలి హీట్. ఓకే, ఇట్లా అంటే మనం ఇటు నుంచి కొడుతాం కదా హీట్, ఇది బయటికి పోవాలి. ఇట్లా కొట్టినాం అనుకో ఈఎంఎంసీకి వస్తుంది, యూఎఫ్ఎస్కు హీట్ కలుగుతుంది. హీట్ అంటే ఈడ రింగర్ ఐసీ, ఛార్జింగ్ ఐసీ ఉంటుంది, అందులోకి పోతుంది. హీటింగ్ ఐసీ ఉంటే అందులోకి పోతుంది. కాబట్టి ఇట్లా కొడితే బయటికి పోవాలి. ఇదంతా స్పేస్ ఖాళీ ఉంది. ఓకే, ఫస్ట్ లో అంటే మనం మీరు 360 అట్లా పెట్టుకుంటారు కదా, నార్మల్గా మైక్రోస్కోప్ని సైడ్ అనుకుని స్ట్రైట్గా హీట్ కొట్టాలి. ఎప్పుడైతే ఒక 10-15 సెకండ్స్ ఏదైనా ఒక 10 బాల్ అతుకుంటాయి కదా, అతుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఫ్లక్స్ వేసి కొంచెం ఎయిర్ వేయించుకొని హీట్ కొట్టాలి. ఆటోమేటిక్గా అదే కూర్చుంటుంది. ఓకే, ఒక 10-15 సెకండ్స్ అయిందిగా. ఫ్లక్స్ ఓన్లీ ఫ్లక్స్ తాకాలి, నీడిల్ తాకాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనము ఎయిర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఒక 80, 90, 100 దాకా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే ఫ్లక్స్ బయటకు వస్తుందో అప్పుడు అది ఆటోమేటిక్గా కూర్చుండిపోతుంది. ఓకే, కొద్దిగా సిపి చేసినప్పుడు ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఓకేనా, ఈ స్పీడ్ ఉంటుంది. ఓకే, ఫోన్స్ చేయడంలో భలే సరదా ఉంది సార్. స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటా
ఇట్లా ఎవ్వరు కూడా మీకు చెప్పారు డయాగ్నోస్ చేసి ఇవన్నీ